గారు ఇప్పుడు నా ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబి పరిధిలో ఉన్నాయా లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయా చెప్పాలి మీరు. కృష్ణా ప్రాజెక్టులు మేము కేఆర్ఎంబికి అప్పచెప్పలేదు, అప్పచెప్పబోము. లిఖితపూర్వకంగా శాసనసభ తీర్మానంతో సహా సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ కూడా పెట్టినాము. సార్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కేసీఆర్ డిజాస్టర్ అని కాసేపటి కిందట మీరు అన్నారు యాక్చువల్గా. ఇప్పుడు మరి ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టి వాటర్ని అంతా కూడా మళ్ళించి రైతులకు సాయం చేయొచ్చు కదా, ఎందుకు మీ ప్రభుత్వం కాఫర్ డ్యామ్ కట్టడంలో నిర్లక్ష్యం అవుతుంది అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు సార్. అసలు నాకు తెలుసా అండి ఇరిగేషన్? చెప్పండి. అసలు ఏమైనా తెలుసా అండి? కాఫర్ డ్యామ్ ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి ఆయన తెలుసా ఏమన్నా? ఆయన అసలు మాట్లాడొచ్చా? అరే, మొత్తం నాశనం చేసింది మీరు, ఇరిగేషన్ నాశనం చేసిండ్రు. మీరు సరి చేయొచ్చు. ఈరోజు మీరు మాట్లాడే అర్హత లేదు. ముందు మీరు మొత్తం ఆడ లైన్ కట్టి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఇంకా వేరే విషయం మాట్లాడాలి. సార్, ఇందిరమ్మ రాజ్యం చెప్పంటారా? ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నారు, గెలిచారు. ఇందిరమ్మ రాజ్యం అంటే 118 సీట్లో 43 సీట్లు రెడ్లికి ఇవ్వడము, 17 ఎంపీ సీట్లలో 7 రెడ్లికి ఇవ్వడమా సార్? చూడండి చంద్ర, అటువంటి కులపరమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. సీట్లు ఇచ్చారు కదా సార్. ఓకే, సరే. వాస్తవంగా ఈ లేటెస్ట్ సీట్ లిస్టు నిన్న వచ్చింది, నేను మొత్తం లెక్కలు కూడా వేయలేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం, కాంగ్రెస్ పార్టీ అంటేనే సోషల్ జస్టిస్. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఫ్రీ డెమోక్రసీ. అది అటువంటి విషయంలో మీరు ఇటువంటి ఆరోపణలు చేయడం ఇది తగదు చంద్ర. అంటే పార్టీ పెత్తనం చేసే వాళ్ళందరూ ఎక్కువ సీట్లు తీసుకోవడం సామాజిక న్యాయం అవుద్దా సార్? సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. మీరు ఎమ్మెల్సీలు చూడండి, అడ్వైజర్ పోస్ట్ చూడండి, ఏ విషయం చూడండి, అన్నిట్లో కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంటుంది సార్. 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీట్ రాదని కూడా పదే మీరు అంటున్నారు. ఏ ధైర్యంతో మీరు చెప్తున్నారు సార్ స్టేట్మెంట్? ఎందుకంటే ఒకటి రఘు, నేను పూర్తిగా గ్రాస్ రూట్స్ వర్కర్. నేను బహుశా నేను కొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో, కొంత ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా. బహుశా ఈ రాష్ట్రంలో ఏ పార్టీలో గ్రాస్ రూట్స్, హార్డ్ కోర్ గ్రాస్ రూట్స్ పొలిటికల్ వర్క్ చేసే వాళ్ళలో కొద్ది మందిలో నేను ఉంటా, ఎక్కువ పనిచేసేవాళ్ళు. నాకు గ్రౌండ్ సెన్స్లో